మన సభ్యులందరికీ నమస్కారం. हाय फ्रेंड्स, दिस इज सहदेव वर्मा. भाइयों, हमारा संघर्ष पिछले 8 साल से चल रहा है, जिसके आप सब साक्षीदार हैं और साझीदार हैं. 8 साल में इतना बड़ा संघर्ष आपने खड़ा किया कि आदरणीय प्रधानमंत्री जी को 2 बार हमको बुलाना पड़ा, आश्वासित करना पड़ा. वित्त मंत्री ने 2 बार बुलाया, चर्चा की, आश्वासित किया. लेबर मिनिस्टर ने चर्चा की. 20 से 25 बार हम लगातार 3 लेबर मिनिस्टर को मिलते रहे, लगातार मिलते रहे. उनसे भी आश्वासन मिले. सचिव लेवल पर या ब्यूरोक्रेटिक लेवल पर हम कैबिनेट सेक्रेटरी से मिले, जो सर्वोच्च होता है सेक्रेटरी में. फाइनेंस सेक्रेटरी से मिले, एक्सपेंडिचर सेक्रेटरी से मिले, लेबर सेक्रेटरी से मिले. और कौन रह गया भाई? सभी सांसदों को हमने कम से कम 8 बार निवेदन दिया, आप लोगों ने दिया हो पूरे देश के. आज ऐसा एक भी पॉलिटिकल और ब्यूरोक्रेटिक आदमी नहीं है जिसको EPS 95 पेंशन क्या है और ये आंदोलन क्या है उसका पता नहीं. सब जानते हैं अभी, लेकिन कर कोई नहीं रहा है. रिजल्ट कुछ नहीं है, आश्वासनों की भरमार है. तो हमारा पैसा दबा के दूसरे को बांट रहे हैं. लाडली बहना, लाड़की बहन, पता नहीं वो लाड़का भाऊ, मतलब खुलेआम स्टेज पे चेक देके वोट मांग रहे हैं. पहले चुपके से देते थे ना, दिल्ली मोहल्ले में आके. अभी स्टेज से हो रहा है, सब काले का सफेद हो गया. और हमारा पैसा हमें उससे कोई नहीं, आप इसको क्या बांट रहे हैं, लेकिन हमारे पैसे का हिसाब तो हम लेंगे, लेकर रहेंगे. దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు మరియు ఎన్ఏసీ నాయకత్వం ఆశించిన మినిమం పెన్షన్ పెంపుదల ప్లస్ డిఏ పాయింట్ మొన్న 2024 నవంబర్ 30వ తేదీన ఢిల్లీలో జరిగిన CBT మెంబర్ల మీటింగ్లో అసలు ఎజెండాలోనే లేకపోవడంతో షాక్ తిన్న దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షనర్లు మరియు ఎన్ఏసీ నాయకత్వం తిరిగి ఆందోళన బాటలోకి వెళ్లాలని నిర్ణయించారు. 2024 డిసెంబర్ 10 మరియు 11వ తేదీల్లో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో అతిపెద్ద ర్యాలీని మరియు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలలో పాల్గొనాలని దేశవ్యాప్త EPS 95 పెన్షనర్లకు చెలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన అన్ని ప్రాంతాల్లో ఉన్న దేశ మొత్తం మీద ఎన్ఈసీ నేషనల్ కమిటీ మెంబర్లతో జూమ్ మీటింగుల ద్వారా నిర్వహించి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ముందుగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల ముందు మహారాష్ట్ర ప్రముఖ బీజేపీ నాయకులు, ఉప ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు గత చర్చల సందర్భంగా ఎన్నికల ముందు ఎన్ఏసీ నాయకత్వానికి మాట ఇచ్చారు. ఈ ఎన్నికలు అయిన తర్వాత నేను దగ్గరుండి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒప్పించి EPS 95 మినిమం పెన్షన్ పెంపుదల ఇతర సమస్యలను పరిష్కరించడానికి సహాయం అందిస్తానని మాట ఇవ్వడంతో మహారాష్ట్రలో ఎన్నికల్లో ఎన్ఐసి ద్వారా EPS 95 పెన్షన్లందరికీ బీజేపీ కూటమి సపోర్ట్ చేసి గెలిపించాలని పిలుపివ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఒకసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఎన్ఐసి నాయకత్వం కలిసి విన్నవించుకున్నారు. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అలసత్వానికి నిరసనగా ఢిల్లీలో జరపబో ఈ ఆందోళనకు దేశవ్యాప్త EPS 95 పెన్షన్లందరూ హాజరయ్యి ఈ ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని ఎన్ఏసీ జిల్లా కమిటీల ద్వారా కూడా ప్రతి రాష్ట్రం నుండి EPS 95 అందరూ ఢిల్లీకి రావాలని ఎన్ఏసీ పిలుపునిస్తూ అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఏసీ జిల్లా కమిటీల ద్వారా లక్నో, ఇటావా, మిర్జాపూర్, మీరట్, బరేలీ, బస్తీ, ఫరోబాద్, బిజ్నూర్, మైసూర్, షిమోగా, బెంగళూరు, బీజపూర్, సంబానీనగర్, సరిల్, బుల్దానా, ఛత్రపూర్, నాసిక్, జలగాం, నాందేడ్,
మధ్యప్రదేశ్లో జబల్పూర్ మొదలగు ప్రాంతాల్లో మీటింగులు పెట్టి ఢిల్లీ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారి వద్ద నుండి ప్రస్తుతం మా ప్రభుత్వం మీ ఈపీఎస్ పెన్షన్ల పనిలోనే నిమగ్నమై ఉన్నామని, అందువల్ల ప్రస్తుతానికి మీ ఆందోళనను విరమించుకోమని ఎన్ఏసీ నాయకత్వానికి సమాచారం అందింది. దానికి బదులుగా ఎన్ఏసీ నాయకత్వం గతంలో చాలాసార్లు మాటపూర్వకంగా హామీలు ఇచ్చారని, మాకు డిసెంబర్ 6వ తేదీ లోపల నిర్దిష్ట టైం లోపల మా సమస్యలు పరిష్కరిస్తామని రిటర్న్గా హామీ ఇస్తేనే ఆలోచన చేయగలమని ఎన్ఏసీ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తుంది. वो अच्छा है, लेकिन हम हमारी तैयारी में कहीं कम ना पड़े. हम ये मान के चले कि 10 तारीख को हमारा आंदोलन है. जो पोखरकर साहब ने बोला है वो भी बात सही है. इसका समन्वय ये होता है कि हम लोग 10 तारीख को वी शुड बी प्रिपेयर्ड टू गो टू दिल्ली. इन दोनों मंत्रियों के साथ वो बहुत बुरे हैं, इसलिए हम वी आर टेस्टिंग द वाटर. और जो हम दूध के जले छाछ भी फूक के पीते हैं वैसा हम कर रहे हैं कि अभी हमें ये देखना है कि 6 तारीख तक हमें क्या जवाब आता है. लेकिन 10 तारीख को हमको जाना है, ये समझ के आप तैयारी कीजिए और बिल्कुल 100% तैयारी कीजिए. क्योंकि बहुत बार हम बैठे हैं, बहुत बार हाँ बोल के फिर ना किया है. तो इसलिए हमें बिल्कुल चिंता नहीं करनी है, ना तबीयत की, ना प्रकृति की, ना किसी प्रकार की. और हमें जाने की तैयारी करनी है. 6 तारीख को हम मिलेंगे शायद इसी समय, जब भी राजीव जी बोलेंगे, मंजुनाथ जी बोलेंगे, और हम सब निर्णय ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలపై ఢిల్లీలో ఏం జరగబోతుందో అన్నది వేచి చూద్దాం. Hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.